ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతుడు ఆయన ఎన్నడును కదలనీయడని కీర్తనలు 55 అధ్యాయము 22 వచనంలో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. నా ప్రియ సహోదరా, సహోదరి, ఈ దినం నువ్వు ఏ భారంతో ఉన్నావో ఆ భారాన్ని తొలగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ యొద్దకు వచ్చినాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ భారాన్ని తొలగిస్తాడు. ఈ లోకంలో ఎంతో మంది మనకు స్నేహితులే కానీ, బంధుమిత్రులే కానీ, అధికారులే కానీ అనేకులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా నీ భారాన్ని తొలగించలేరు. ఎప్పుడైతే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయన నీ మొర పెట్టి అడుగుతావో ఆయన నీ భారాన్ని తొలగిస్తాడు. అది కుటుంబ భారమైనా పర్వాలేదు, నీ అనారోగ్యతమైన భారమైనా పర్వాలేదు, నీ అప్పుల భారాన్ని పర్వాలేదు, నీ ఉద్యోగం లేదన్న భారంతో బాధపడుతున్నావా, ఆ బాధలన్నిటి నుండి, ఆ భారాలన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఆయనకు మొరపెట్టు, ప్రార్థించు, విశ్వసించు, నీతిమంతి మార్గంలో నడువు. ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. ఇదిగో ప్రియ సహోదరా, సహోదరి, ఆయన నిన్ను రక్షిస్తాడు. నీ భారము ఆయన మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.